హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డే 19 అండ్ డే 20 ఆన్సర్స్ చూద్దాం. జామెట్రీ. సో మనకి బేసిక్గా జామెట్రీలో కొన్ని టర్మ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ పాయింట్ అనమాట. మనం పెన్సిల్ టిప్తో ఒక డాట్ పెట్టినప్పుడు అది దట్ ఈస్ కాల్డ్ పాయింట్. పాయింట్స్ ఎప్పుడు కూడా మనం క్యాపిటల్ లెటర్స్తోనే డినోట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ పిక్లో ఈ ర్యాబిట్ ఉంది కదా. సో ఈ ర్యాబిట్ పార్ట్ 1 ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా పార్ట్ 3. సో ఏవి స్ట్రైట్ లైన్ ఉంది కదా, సో దీన్నే మనం లైన్ సెగ్మెంట్ అంటాం. ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, సో ఎండ్ పాయింట్స్ ఉంటే దట్ ఈస్ లైన్ సెగ్మెంట్. రే అంటే ఇక్కడ చూడండి, సన్ నుంచి మనకి రేస్, అలాగే బల్బ్ నుంచి అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, బట్ ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. దట్ ఈస్ కాల్డ్ రే. నెక్స్ట్ లైన్ అంటే మనం లైన్ సెగ్మెంట్ని ఎండ్లెస్గా 2 sides కనుక ఇలా కంటిన్యూ చేయగలిగితే దట్ ఈస్ లైన్. అంటే లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్ అనమాట. ఓకే, సో ఇలాగ మనం 2 sticks ఒకదాని మీద ఒక ప్లేస్ చేసి ఇలా పెట్టినప్పుడు ఫామ్ అయిన దాన్ని యాంగిల్ అని అంటాం అనమాట. ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో దాన్ని వర్టెక్స్ అని అంటాము. ఈ రెండింటిని ఆర్ఎస్ అని అంటాం. సో కరెక్ట్గా 90 ఉంటే అది రైట్ యాంగిల్. 90 కన్నా తక్కువ ఉంది, ఇది ఎల్ కదా, ఎల్ కన్నా తక్కువ ఉంటే 60, ఇది ఎల్ కన్నా ఎక్కువ ఉంటే అబ్ట్యూస్ యాంగిల్. సో ఇది ఇప్పుడు మనం డే 20 ఆన్సర్స్ చూద్దాం. డ్రా ఎనీ 6 points on paper and name them. సో ఏ, B, C, D, E, F ఇలా అని ఒక 6 points. Join the points given below. Name the line segments formed. సో ఇక్కడ మనం లైన్స్ని జాయిన్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఏబి లైన్ సెగ్మెంట్, అలాగే ఏసి, బిసి. సో లైన్ సెగ్మెంట్స్ ఏంటి? ఏబి, బిసి, ఏసి. మరి దీంట్లో విఆర్, పిక్యూ, క్యూఎస్, ఆర్ఎస్. పిక్యూ, క్యూఎస్, ఆర్ఎస్, పిఆర్. ఇవి లైన్ సెగ్మెంట్స్. Name the pair of opposite rays from the figure given below. సో ఇచ్చిన వాటిలో ఆపోజిట్ రేస్ అనమాట. చూడండి, ఓఎస్ ఇది ఒక రే అండ్ ఓక్యూ ఒకటి. సో ఓఎస్, ఓక్యూ ఇది ఒక పెయిర్ ఆఫ్ ఆపోజిట్ రేస్. అలాగే ఓపి, ఓటి. నెక్స్ట్ 4th, ఐడెంటిఫై అండ్ రైట్ ద హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ ఇన్ ద గివెన్. హారిజాంటల్ అంటే అడ్డంగా ఉన్నాయి. సో హారిజాంటల్ లైన్స్ ఏమున్నాయి? ఏబి, సిడి. అండ్ వర్టికల్ లైన్స్ ఏమున్నాయి అంటే నిలువుగా ఉంది. 7 BC. So 5th question, observe the figure and fill in the blanks. ఇక్కడ మనకి ఫిగర్ ఇచ్చారు కదా, ఇవి ఫిల్ చేయాలి. యాంగిల్ రేడియస్ ఎలా చదువుతామంటే యాంగిల్ ఏబిసి. ఇది యాంగిల్ PQR ఇలా చదువుతాం. నోటేషన్ అంటే మనం యాంగిల్ ఏబిసి, యాంగిల్ PQR. వర్టెక్స్ అంటే మిడిల్ ఎక్కడైతే యాంగిల్ ఉందో అది, ఇది BQ, BQ. ఆర్మ్స్ ఏంటి ఇక్కడ? BA, BC, BA, BC. ఇక్కడ PQ లేదా QP, QR.
దీస్ ఆర్ ద ఆర్మ్స్. నెక్స్ట్ 6th వన్, లేబుల్ ఈచ్ యాంగిల్ వితౌట్ మెజర్ చేయకుండా జస్ట్ ఏ టైప్ రాయమంటున్నాడు అనమాట. ఓకేనా, ఎగ్జూటా రైటా అబ్ట్యూస్. చూడండి ఇలా లైన్ పెట్టినప్పుడు ఇది ఎల్ కంటే ఎక్కువ ఉండింది కదా, సో అబ్ట్యూస్ అయింది. మనం పెన్ పెట్టినప్పుడు ఎల్ ఇలా ఉంటే ఎల్ ఇది తక్కువ ఉంది కదా, ఎక్యూట్ అయింది. మనం చూసి చెప్పేయచ్చు ఇది కరెక్ట్గా ఎల్ లాగా ఉంది, రైట్. So next is which type of angle is formed by the two hands in each of the class given. So ఇక్కడ ఫస్ట్ అయితే ఇది రైట్ యాంగిల్. విచ్ టైప్ ఆఫ్ యాంగిల్ అంటున్నాడు కదా, రైట్ యాంగిల్. నెక్స్ట్ ఇదైతే ఎల్ కన్నా తక్కువ ఇలా ఉంది కదా ఎల్, సో ఎక్యూట్ యాంగిల్. నెక్స్ట్ ఇదైతే 5 కదా, సో అంటే అబ్ట్యూస్ యాంగిల్. అబ్ట్యూస్. నెక్స్ట్ ఇది కూడా ఎక్యూట్ యాంగిల్.